సమయం ఇచ్చిన బ్రదర్కి, సిస్టర్కి, పాస్టర్కి అందరికీ కృతజ్ఞతలు. సాక్ష్యం ఏంటంటే ఈ సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని సజీవ లెక్కలో కాపాడిండు. అనేకమైన బంధకాలు, శోధనలు, ఎన్నెన్నో శ్రమలు వచ్చినాయి. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని కాపాడిండు. డెలివరీ పీరియడ్ మొత్తం కూడా పాపకి నాకు 50-50 ఛాన్సెస్ అన్నారు. అలాంటి సమస్య నుండి కూడా దేవుడు కాపాడిండు. గర్భఫలం విషయంలో 6 సంవత్సరాల తర్వాత దేవుడు ప్రార్థన చేసిండు ప్రేయర్లో. తర్వాత కూడా పాప పుట్టినాక కూడా చాలా చిన్నగా ఉంది. బేబీ పైన హోప్స్ పెట్టుకోకుండా డాక్టర్ నాతో చెప్పింది. అయినా కానీ నేను దేవుడి పైన భారం చేసుకున్నాను. ఎందుకంటే దేవుడే ఇచ్చింది కాబట్టి సమస్తం దేవుడికే అప్పచెప్తున్నాను. దేవుడు ఇచ్చింది కాబట్టి ఇప్పటివరకు పాప నేను ఈ రీతిగా బ్రతికుండి ఇక్కడ సన్నిధిలో ఉన్నామంటే మొట్టమొదటిగా దేవుని కృప. ఇంకొక సాక్ష్యం ఏంటంటే మేము అక్టోబర్లో ఇక్కడికి వచ్చినప్పుడు నేను కన్సీవ్ అయినప్పటి నుండి మేము ఇక్కడనే ఉన్నాము. లాస్ట్ ఇయర్ వచ్చినా నేను డిసెంబర్లో ఇక్కడికి. ఇయర్ మొత్తం ఇక్కడనే ఉండి తర్వాత నేను మళ్ళీ మా ఓన్ హౌస్ దమ్మాయిగూడకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడ రెంట్కి ఉండడం జరిగింది. కొన్ని పరిస్థితుల వల్ల ఇల్లు ఖాళీ చేసినాను. తర్వాత నేను అక్టోబర్లో మా మామయ్య మొన్న చనిపోతే ఆ స్థితిలో మాకు పడుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది. అమ్మ వాళ్ళకి ఇల్లు చిన్నగా ఉండి అన్ని విషయాల్లో ఇబ్బంది అయింది. ఇబ్బంది ఉంది కూడా దేవుడు అయినా మాకు అద్భుత రీతిగా సహాయం చేసి మంజుల సిస్టర్ మమ్మీకి ఫ్యామిలీకి తెలుసు, కానీ నేను సిస్టర్తో అంత అటాచ్మెంట్ లేదు. అయినప్పటికీ కొంతమంది అయితే ఎందుకు మేము పడుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి ఇక్కడ అని, అంటే ఈ రోజుల్లో అట్లా అనుకుంటారు. కానీ సిస్టర్ నన్ను అట్లా ఇక్కడే గాయపరచలేదు. అమ్మని అడగగానే పడుకుందమ్మా 3 days ఇక్కడ చోటు ఇచ్చింది పాస్టర్ అమ్మ. అందుని బట్టి చాలా నా నిండు హృదయంతో అమ్మకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే అమ్మ నాకు ఇట్లా పడుకోవడానికి ఛాన్స్ ఇవ్వడము, ఇక్కడ దేవుని సన్నిధి మందిరంలోకి కంటిన్యూగా రావడం అంటే ఆయన ప్రణాళిక ఏమైందో తెలియదు. దేవుని కృప. ఈ రీతిగా మేము బ్రతుకుంటే సమస్తం మేలుల చేత దేవుడు మమ్మల్ని సంతోషంగా కాపాడుతున్నందుకు దేవుడికి వందనాలు. సమయం ఇచ్చిన సేవకులకు వందనాలు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మా ఫ్యామిలీ కొరకు ప్రే చేయండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించినాక మంజుల సిస్టర్కి కూడా చాలా థ్యాంక్ యూ సిస్టర్, అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.